ఐదేళ్ల వైకాపా పాలనలో రాష్ట్రానికి పరిశ్రమలేవీ రాలేదని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. పారిశ్రామికవేత్తలకు రాయితీలు కల్పించకపోవడం వల్ల చిన్న తరహా పరిశ్రమలు పూర్తిగా కనుమరుగయ్యాయని చెప్పారు. రాష్ట్రంలో పరిశ్రమలకు అనుకూలమైన వాతావరణం కల్పించి పెట్టుబడులను ఆకర్షిస్తామని చెప్పారు. సీఎం చంద్రబాబు ఆశయాలకు అనుగుణంగా పనిచేసి యువతకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పిస్తామన్నారు. పైడితల్లి అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న ఆయన అనంతరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నేతలు కార్యకర్తలతో సమావేశమయ్యారు. ప్రతి గ్రామంలో కూడా అనేకమైన సమస్యలు గత 5 ఏళ్లుగా మరుగున పడిపోయాయి. ఉద్యోగ అవకాశాలు అయితే యువకులు లేవు. తెలుగుదేశం ప్రభుత్వంలో ఏపీఐసి ఏ రకంగా పనిచేసేది, గత 5 ఏళ్లుగా ఏ రకంగా పనిచేసేది మనకు మనం ప్రశ్నించుకుంటే అప్పుడున్న అప్లికేషన్స్ ఎన్ని, ఇప్పుడున్న అప్లికేషన్స్ ఎన్ని అని కూడా మనం చూడాలి. పూర్తిగా అప్లికేషన్స్ అయితే కనుమరుగైపోయాయి. ఎంటర్ప్రీనర్స్ ఎవరైనా ఇక్కడ ఇండస్ట్రీ పెడదామని వద్దాం అనుకుంటే అసలు పెట్టే ఆలోచన కూడా కనుమరుగైపోయింది. మరి అలాంటి పరిస్థితి లేకుండా మనం ఒక ఫోరం క్రియేట్ చేసుకుని ఎలాంటి ఇండస్ట్రీస్ కి విజయనగరం జిల్లాలో రావాలి, అలాగే ప్రతి జిల్లాలో రావాలి అనేది ఒకటి ఆలోచన చేస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఎంటర్ప్రీనర్స్ కి మనమే ఇన్వైట్ చేసి ఏ రకమైన పరిశ్రమలు ఇక్కడ పెట్టొచ్చు, మనకున్న ఏపీఐసి ల్యాండ్స్ అలాగే బొబ్బిల్ ల్యాండ్స్ ఏవేవైతే వేకెంట్ గా ఉన్నాయో ఆ ల్యాండ్స్ ని వాళ్ళకి చూపించి ఇక్కడ ఇండస్ట్రీస్ పెట్టడం వల్ల మీకు వచ్చే అడ్వాంటేజెస్ ఏంటని ఇవన్నీ చెబుతూ వాళ్ళని ఎంకరేజ్ చేసే దశగా ముందుకు తీసుకెళ్తామని ఆలోచన చేస్తున్నాం. నేను పదవికే పెద్దవాడిని కానీ మీ అందరికీ చిన్నవాడిని. సమస్యను పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో పరిష్కరించే విధంగా మాకు పనిచేసే విధంగా మీరందరూ సహకారం చేయాలని తెలుగుదేశం కార్యకర్తలు కూడా నేను ఒక విజ్ఞప్తి చేసుకుంటున్నాను.